కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, విజయం సాధిస్తుంది. అంతే, ఫైనల్ కదా. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అంతే, ఇది దాంట్లో డౌటే లేదు. డిసెంబర్ 9 ఎల్బీ స్టేడియం మీరు కూడా వస్తారా? నేను 7 నుంచి అక్కడే పడుకుంటా, మీరు 9 రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ బై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్లీ జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి గల టాప్ 10 రీజన్స్ని తెలుసుకుందాం. డిసెంబర్ 3న వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హిస్టారిక్ విన్ని నమోదు చేసింది. మొత్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైన సిపిఐతో కలిసి 65 స్థానాలను దక్కించుకుంది. 2 సార్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లు, బీజేపీ 8, ఏఐఎంఐఎం 7 సీట్లు సాధించాయి. తెలంగాణలో ఈజీగా హ్యాట్రిక్ కొడతామనుకున్న బీఆర్ఎస్ ఈసారి ఎలా ఓడిపోయిందో, కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం. బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉండడం వల్ల కొన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో బీఆర్ఎస్కి అగెనెస్ట్గా చాలా బలంగా యాంటీ ఇన్కంబెన్సీ ఫామ్ అయింది. వీళ్ళల్లో మెయిన్గా యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ ఉన్నది అన్ఎంప్లాయిడ్ యూత్. బీఆర్ఎస్ తను అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వేయలేదు. ఇంకా రీసెంట్లీ వేసిన కొన్ని పోస్టులు, టీఎస్పీఎస్సీ ద్వారా ఫిల్ చేసిన కొన్ని పోస్టులు పేపర్ లీక్ అయ్యాయి. దీనివల్ల బీఆర్ఎస్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా నిరుద్యోగుల్లో చాలా యాంగర్ ఫామ్ అయ్యింది. నేను ఇప్పుడు మీతో సిఎస్డిఎస్ లోక్ నీతి వాళ్ళు ది హిందూతో కలిపి చేసిన తెలంగాణ పోస్ట్ పోల్ సర్వే శాంపిల్స్ని మీతో షేర్ చేసుకుంటున్నా. దీంట్లో చూస్తే చాలా క్లియర్గా గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు కాంగ్రెస్కి 38% ఓటు వేశారు, బీఆర్ఎస్కి ఓన్లీ 30%, బీజేపీకి 18% ఓటు వేశారు. దీంట్లో క్లియర్గా 8% కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది. గ్రాడ్యుయేట్సే కాకుండా ఇల్లిటరేట్స్లో ఇంకా 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ కంటే తక్కువ ఉన్న వాళ్ళలో బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్కి చాలా క్లియర్ ఎడ్జ్ ఉంది. ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్లో కూడా కాంగ్రెస్కి బీఆర్ఎస్ కంటే 5% ఓట్ ఎడ్జ్ ఎక్కువగా ఉంది. క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ వైజ్ రిజల్ట్స్ చూసుకుంటే రెడ్డిస్, యాదవాస్, గొల్ల కుర్మ, గౌడాస్ ఇంకా లంబాడీస్లో కాంగ్రెస్కి చాలా క్లియర్గా 10% అబోవ్ ఎడ్జ్ ఉంది. కర్ణాటక రిజల్ట్స్ తర్వాత అందరూ తెలంగాణలో కూడా ముస్లిమ్స్ 1 సైడెడ్గా కాంగ్రెస్కి ఓటు వేస్తారు అని అనుకున్నారు, బట్ అది జరగలేదు. నియర్లీ 1/3 ఆఫ్ ముస్లిమ్స్ ఇక్కడ బీఆర్ఎస్కి ఓటు వేశారు. బీఆర్ఎస్కి ఏఐఎంఐఎంతో ఉన్న అలయన్స్ వల్ల తన ముస్లిం ఓట్ని కొద్దిగా రీటైన్ చేసుకోగలిగింది. ఈ పోస్ట్ పోల్ స్టడీని గమనిస్తే లాస్ట్ టైం బీఆర్ఎస్కి ఓటు వేసిన చాలా కమ్యూనిటీస్ ఇంకా చాలా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈసారి బీఆర్ఎస్కి ఓటు వేయలేరు. వాళ్ళు తమ ఓట్ని కాంగ్రెస్కి వేశారు. బీఆర్ఎస్ గవర్నమెంట్కి అగెనెస్ట్గా ఇంతలా యాంటీ ఇన్కంబెన్సీ పెరగడానికి ఇంకో మెయిన్ రీజన్స్ సమ్ పాలసీ ఫెయిల్యూర్స్. దళిత బంధు స్కీమ్ వల్ల బీఆర్ఎస్కి ప్లస్ కంటే మైనసే ఎక్కువగా అయ్యింది. ఈ స్కీమ్ బెనిఫిషియరీస్ మెయిన్గా బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారు. సర్పంచ్లు వాళ్ళ విలేజెస్లో బీఆర్ఎస్ కార్యకర్తలకే ఈ స్కీమ్ని ఇచ్చుకున్నారు. ఇంకా డబుల్ బెడ్రూమ్ లాంటి స్కీమ్స్లలో వచ్చిన వారి కంటే రాని వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా ఉంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి స్కీమ్లలో మొత్తం అమౌంట్ బెనిఫిషియరీస్కి ఇవ్వలేదు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కర్స్ 10,000 అలా తీసుకొని మిగతా అమౌంట్ని బెనిఫిషియరీస్కి ఇచ్చారు. ఇలా సమ్ పాలసీ అండ్ ఫెయిల్యూర్స్ వల్ల గవర్నమెంట్కి అగెన్స్ట్గా యాంటీ ఇన్కంబెన్సీ చాలా పెరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళు రిలీజ్ చేసిన 6 గ్యారంటీస్. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 6 గ్యారంటీస్ గురించి ప్రజల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ 6 గ్యారంటీస్ని వీళ్ళు ప్రతి ఒక్కరికి ఏదో విధంగా బెనిఫిట్ అయ్యేలా డిజైన్ చేశారు. దీనివల్ల చాలామంది 6 గ్యారంటీస్ని చూసి అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. తెలంగాణ కలను నెరవేర్చిన సోనియా గాంధీ గారి వచ్చి ఈ 6 గ్యారంటీస్ని ప్రకటించేసరికి ప్రజల్లో దీనికి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. దీనితో పాటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ప్రచారానికి ప్రజలు అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్కి ఓటు వేశారు. 6 గ్యారంటీస్తో పాటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ పథకాలను అమర్చారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కింద 1,10,000 ఇస్తే
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద 1,00,000+ తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. దీనితో పాటే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ని కూడా ఎన్నికల కంటే ముందే రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పవర్లోకి వచ్చాక హైదరాబాద్ సిటీ తప్ప తెలంగాణలో ఉన్న టైర్ 2, టైర్ 3 సిటీస్ని అంతగా పట్టించుకోలేదు. ఆల్రెడీ డెవలప్డ్గా ఉన్న హైదరాబాద్ సిటీని బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ 10 ఇయర్స్లో ఇంకా చాలా బాగా డెవలప్ చేసింది. బట్ కొన్ని సిటీస్ని అండ్ మిగతా అన్ని ప్రాంతాలను ఇగ్నోర్ చేసింది. దీని ఎఫెక్టే మనం ఎలక్షన్ రిజల్ట్స్లో చూడొచ్చు. హైదరాబాద్ సిటీ ఇంకా జిహెచ్ఎంసీ లిమిట్స్లో బీఆర్ఎస్ పార్టీ చాలా మంచి విజయాలను సాధించింది. బీఆర్ఎస్ ఇంకా తన అలయన్స్ ఎంఐఎంతో కలిపి మ్యాక్సిమం సీట్స్ అన్నీ సాధించింది. ఓన్లీ 1 సీట్ బీజేపీ సాధించింది. కాంగ్రెస్ ఇక్కడ ఖాతా కూడా తెరవలేదు. ఎక్సెప్ట్ జిహెచ్ఎంసీ సౌత్ తెలంగాణలో కాంగ్రెస్ నియర్లీ క్లీన్ స్వీప్ చేసింది. ఇంకా నార్త్ తెలంగాణలో కూడా చాలా మంచి రిజల్ట్స్ని సాధించింది. బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అంటే ఎప్పుడైతే ఒక పొలిటికల్ పార్టీ గెలుస్తుందన్న వాతావరణం ఏర్పడుతుందో అప్పుడు ఇంకా ఏ పార్టీకి ఓటు వేయాలని డిసిషన్ తీసుకునే ఓటర్ కూడా మెజారిటీతో పాటే ఆ గెలుస్తున్న పార్టీకి ఓటు వేద్దామని ఫిక్స్ అయిపోతాడు. ఈసారి ఎన్నికల్లో బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ కూడా ప్రభావం చూపింది. దీనివల్ల స్వింగ్ ఓటర్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఇయర్స్ పవర్లో ఉండడం వల్ల అండ్ తెలంగాణలో గవర్నమెంట్లో మెయిన్ పొజిషన్స్లో కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళు ఉండడం వల్ల ఈసారి కొంచెం చేంజ్. బీఆర్ఎస్ పార్టీకి 2 times ఛాన్స్ ఇచ్చాం, ఈసారి వేరే వాళ్ళకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని పబ్లిక్ మూడ్లో చేంజ్ కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ని తన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా ఇంకా 10 ఇయర్స్ తెలంగాణ గవర్నమెంట్ ప్రోగ్రెస్కి సింబల్గా చూపించింది. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన కొన్ని ఇయర్స్కి ప్రాజెక్ట్స్లో ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. మేడిగడ్డ బ్యారేజెస్లో పిల్లర్స్ కుంగిపోయాయి. ఇంకా అన్నారం బ్యారేజెస్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కాళేశ్వరం బ్యారేజ్లో సేఫ్టీ స్టాండర్డ్స్ కరెక్ట్గా లేవని, లో క్వాలిటీ మెటీరియల్స్ యూజ్ చేశారని వాళ్ళు తెలిపారు. ఈ కాళేశ్వరం ఇష్యూ బీఆర్ఎస్కి చాలా నెగిటివ్ అయ్యింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీఆర్ఎస్ బీజేపీ అన్అఫీషియల్ అలయన్స్లో ఒకటయ్యాయని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీని విమర్శించింది. దీనికి వాళ్ళు కవిత లిక్కర్ స్కామ్ని ఒక రీజన్గా చెప్తూ ప్రజల ముందు ఉంచారు. ఈ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసిన వాళ్ళు సెంట్రల్ ఏజెన్సీస్, కవితను మాత్రం అరెస్ట్ చేయలేదని బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ వాళ్ళు విమర్శించారు. లిక్కర్ స్కామ్ వల్ల తెలంగాణ ప్రజలు కూడా బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్లో ఉన్నాయని నమ్మారు. దీనివల్ల యాంటీ గవర్నమెంట్ ఓట్ని బీజేపీ ఎక్కువగా స్ప్లిట్ చేయలేదు. యాంటీ గవర్నమెంట్ ఓట్ మెజారిటీ కాంగ్రెస్కే వచ్చింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్ ఇవ్వడం. దీనివల్ల కాన్స్టిట్యున్సీ లెవెల్లో యాంటీ ఇన్కంబెన్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ కంటెస్ట్ చేయడంతో వాళ్ళు ఓడిపోయారు. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్స్ మార్చిన ఉప్పల్, ఆలంపూర్ లాంటి కాన్స్టిట్యున్సీస్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇదే విధంగా బీఆర్ఎస్ ఒక 30 నుండి 40 స్థానాల్లో అభ్యర్థులను మార్చి ఉంటే ఈరోజు ఫలితాలు వేరే విధంగా ఉండేవి. తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన బీఆర్ఎస్ పార్టీ తన ఆవిర్భావాన్ని మర్చిపోయింది. తెలంగాణ మూమెంట్ అప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు, బంద్లు చేసిన టీఆర్ఎస్ పార్టీ పవర్లోకి రాగానే ప్రజా వ్యతిరేక పాలసీస్ని అడాప్ట్ చేసుకుంది. హైదరాబాద్లోని ధర్నా చౌక్లో ధర్నాస్కి పర్మిషన్ ఇవ్వకపోవడం, ఇంకా ఆర్టీసీ సమ్మె టైంలో ఆర్టీసీ ఎంప్లాయీస్తో వ్యవహరించిన తీరు, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్లో ఇలా బీఆర్ఎస్ యాంటీ పీపుల్ స్టాండ్ వల్ల బీఆర్ఎస్కి చాలా నెగిటివిటీ వచ్చింది. మరి ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ చాలా క్రియేటివ్ క్యాంపెయిన్ రన్ చేసింది. మెయిన్గా 10 ఏళ్ల అహంకారం పోవాలి అంటూ ఇచ్చిన స్లోగన్స్, ఇంకా బాయ్ బాయ్ కేసీఆర్ అంటూ నడిపిన క్యాంపెయిన్ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రియేటివ్ క్యాంపెయిన్ వెనుక ఉన్న వ్యక్తి సునీల్ కనుగోలు. సునీల్ కనుగోలు ఒక ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. ఈయన ఈసారి ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వర్క్ చేశాడు. ఈయన కాంగ్రెస్ పార్టీని యునైటెడ్గా ఉంచి ఒక టీమ్ ఎఫెక్ట్ వచ్చేలా వర్క్ చేసేలా చేశాడు.
10th అండ్ లాస్ట్ రీజన్ వై కాంగ్రెస్ వాన్ తెలంగాణ ఈజ్ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి గారు నా దృష్టిలో కాంగ్రెస్ విజయానికి మెయిన్ రీజన్. అది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకా కేసీఆర్ గారి లాంటి వారిని ఓడించడం అంత మామూలైన విషయం కాదు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఓన్గా కామారెడ్డిలో కేసీఆర్ గారి పైన కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేయడమే కాకుండా తెలంగాణలో మొత్తం మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఆయన ఓన్గా ప్రచారం చేశారు. సీఎం రేస్లో రేవంత్ రెడ్డి గారితో పోటీ పడిన మిగతా వాళ్ళు అందరూ వాళ్ళ ఓన్ కాన్స్టిట్యున్సీస్కి పరిమితమయ్యారు. కానీ రేవంత్ రెడ్డి గారు స్టేట్ మొత్తం తిరిగారు. బీఆర్ఎస్కి అగెన్స్ట్గా క్యాంపెయిన్ చేశారు. అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ అంటేనే చాలా గ్రూప్స్ ఉంటాయని. అలాంటి కాంగ్రెస్ పార్టీలో అన్ని గ్రూప్స్ని కోఆర్డినేట్ చేసి అందరినీ యూనిఫై చేశారు. తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షునిగా అందరితో కలిసి ఒక మంచి టీం ఎఫర్ట్నిచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ముఖ్య కారణం అయ్యారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే 6 గ్యారంటీస్ పైన సైన్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ 6 గ్యారంటీస్లో 2 గ్యారంటీస్ అయినా ఫ్రీ మెడికల్ 10 lakhs ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, ఇంకా ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ 2 స్టార్ట్ అయ్యాయి. ఫైనల్లీ ఫ్రెండ్స్, కాంగ్రెస్ విన్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఇవి. ఇంకా నేను మిస్ అయిన రీజన్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.